మనిషి రెండు గుణాలతో జీవనం గడుపుతుంటాడు. తన ప్రవర్తనలో ఎప్పుడూ కూడా రెండు గుణాలు ఉంటాయి మనిషి లోపల. ఏమిటా గుణాలు ఇప్పుడు చెప్పండి? మంచి చెడు, అవునా? సరే, మరి మంచి తెలుసుకుంటే అతను ఏమవుతాడు? దేవత. దేవత. ఏ చెడుని అనుసరిస్తే ఏమవుతాడు? రాక్షసుడు. చాలా బాగా చెప్పారు. మంచి గుణాలని అనుసరిస్తే, మంచివాడిగా జీవిస్తే మనిషి దేవత అనబడతాడు. ఉదాహరణ చెప్పండి దేవతలకి. మనిషిగా పుట్టి మంచి గుణాలతో జీవించి ఇప్పటికీ మన ముందు ఆదర్శ పురుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? పూజనీయులు. త్రేతాయుగంలో ఎవరు? ద్వాపర యుగంలో ఎవరు? శభాష్, చాలా బాగా చెప్పారు. రాముడు, కృష్ణుడు. మరి రాముడు తన దివ్య గుణములతో అందరినీ ఒప్పించాడు. తన జీవితం చాలించిన తర్వాత కూడా ఇప్పటి వరకు మన చేత తన గుణాల వలన పూజింపబడుతున్నాడు, అనా కదా? అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కూడా ఉత్తమ గుణాలతో యోగి రాజుగా జీవించి ఇప్పటికీ మన చేత పూజింపబడుతున్నాడు, అవునా కాదా? దానికి కారణం ఏమిటి? కృష్ణుడిలో ఉన్నటువంటి ఉత్తమ గుణాలు. కాబట్టి మనం కూడా దేవతలం కావాలా వద్దా? కావాలి అంటే రాముడు ఆనాడు వేదాలు చదివాడు కదా, మరి కృష్ణుడు కూడా వేదాలు చదివాడు. రాముడు గురుకులానికి వెళ్ళాడు, వేద విద్యని అభ్యసించాడు. కృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళాడు, వేద విద్యను అభ్యసించారు. కనుకనే వారు దేవతామూర్తులై ఇప్పటికీ పూజింపబడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరందరూ కూడా వేదాన్ని అభ్యసించటానికి వైదిక గురుకులానికి వచ్చారు, దయానంద వేద గురుకులానికి వచ్చారు. మరి ఇప్పుడు మీలో కూడా రెండు గుణాలు పనిచేస్తూ ఉంటాయి, అవునా కాదా? చెడు ఉంటుంది, చెడు చేయమని ప్రేరేపిస్తుంది లోపల నుంచి చెడ్డ గుణం. మంచి ఉంటుంది, మంచి చేయమని ప్రేరేపిస్తుంది మంచి గుణం. ఈ రెండింటి మధ్య ప్రతి ఒక్కరి లోపల కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది కదా. మయాంక్, నేను చెప్తాను విను. అక్కడ ఒకటి అందమైన పెన్ను, అది దూరదేశాల నుంచి తీసుకొచ్చారు. చాలా అందంగా ఉందన్నమాట. అది నీ పెన్ను కాదు, ఎవరి పెన్నో తెలీదు, కానీ నీకు ఎదురుగా పెట్టేసింది. నువ్వు నడిచే దారిలో ఆ పెన్ను నీకు కనిపించింది. అది చాలా ఆకర్షణీయంగా ఉందన్నమాట, చాలా అందంగా ఉంది. అప్పుడు నీకేమనిపిస్తుంది చెప్పు? మంచి గుణం అయితే అది మంచిదిగా తీసుకోవడం, ఎవరి పెన్నో తెలియదని చెప్పు. గుణం అయితే తీసుకో, ఎవరి పెన్నో తెలియదు, తీసుకున్న పర్లేదు, ఏం మొగదని. వెరీ గుడ్, శభాష్ నాన్న. అప్పుడు నీలో మంచి గుణం ప్రాధాన్యత వహిస్తే, నీ మనసు నీకు మంచి ప్రేరణ ఇస్తే, ఇది నాది కాదు కాబట్టి నేను ఎందుకు తీసుకోవాలి, అది ఎంత అందంగా ఉన్నా ఎంత ఖరీదైనదైనా గురువుగారు చూసుకుంటారు, ఎవరిదైతే వాళ్ళకి అప్పచెప్తారు అని గురువుగారికే ఆ బాధ్యత వదిలిపెడతాం. అది అక్కడ చెడ్డ గుణం ప్రేరేపించిందనుకో, నీ మనస్సు చెడుగా పనిచేసిందనుకో, ఆ క్షణంలో మయాంక్ ఏం కాదులే, ఎవరు లేరు ఇక్కడ, అంత అందంగా ఉన్న పెన్ను వదులుకుంటావా ఏంటి, తీసుకో, అంతేనా?
నీ లోపల నుంచి అదే ప్రేరణ వస్తుంది కదా. మీ మధ్య కొంచెంసేపు యుద్ధం జరుగుద్ది. ఒక పక్కేమో చెడు వద్దని చెడు ప్రేరేపణ వస్తుంది, ఇంకొక పక్క మంచి ప్రేరణ కూడా వస్తుంది. రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి మంచి గెలవాలి అంటేనేమో మనము వేద మార్గంలో వెళ్ళాలి. అర్థమైందా? చెడుని జయించి మంచిలో మనం నడవాలి అంటే వేద మార్గంలో నడవాలి. వేదం ఏం చెప్తుంది? ఇతరుల సొమ్మును ఆశించవద్దు. లోష్టవత్ పరద్రవ్యాణి. ఇతరుల యొక్క సొమ్ముని మట్టి పెళ్ళవలె చూడండి.